టైము 2 అయిందండి. 2 అయిపోయింది కదా. 2 అయినా ఈరోజు వాడపల్లిలో ఇది పరిస్థితి. దర్శనం శనిత్రయోదశి దగ్గరే వాడపల్లి అనే, ఇది వాడపల్లి మందపల్లి అనే ఒక శనైశ్చర ఆలయం ఉంది. అక్కడికి వచ్చిన జనాభా అంతా కూడా ఇక్కడ దర్శనానికి వచ్చేస్తారంట. విపరీతమైన క్రౌడ్. ఇప్పటి వరకు అయితే ఇసుకేస్తే రాలినట్టుగా ఉంది. ఇప్పుడు పర్వాలేదు, కాకపోతే లైన్ మాత్రం కదలట్లా. అటు వెళ్ళేవాళ్ళు అటు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు. ఏమి హడావిడో. కట్టుకుంటానా కట్టుకోను నాయన అని అనుకున్నా. వాస్తవం చెప్పాలంటే అది అక్కలేదని నాకు ఏమో లే, మరి అది టైం ఉందని అనుకున్నాడు ఆయన. ఎందుకు అనుకున్నాడు మనకు చెప్పలేము. స్వామి ఏం చేసినా మన మంచికే అనుకోవాలండి. బాధ ఏం పడక్కర్లా. చాలా సత్యమైన దేవుడు. నాకు దేవుడు అంటే చాలా చాలా భక్తి. చాలా చాలా ఇక్కడ ఏం చెప్పిన నేను ఇయ్యాల కానీ ఒకదాన్ని వచ్చేది. ఆమె పాప మంగళ నుంచి వచ్చారంట. ఎన్ని రకాల బాధలు, ఎన్ని కోరికలు. వీళ్ళందరి కోరికలు తీర్చడం మర్చిపోకు. వాళ్ళతో పాటు నాది కూడా. ఏదో కోరికతోనే వస్తాం కదా. అందరి కోరికలు తీర్చవయ్యే వాడపల్లి వెంకటేశ్వర స్వామి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫోన్లు, పుస్తకాలు గబగబా వెళ్ళిపోవడాలు, తోసుకోవడాలు. అబ్బా 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 అబ్బా, నెమ్మదిగా నడు బంగారం. ఆ హుండీ దగ్గర భలే ఉంటుందండి. హుండీ దగ్గర ఏది అసలు నా ఫోన్ కూడా పడిపోద్ది. వీడియో కూడా తీయడానికి ఉండదు. పూలు వేసేవాళ్ళు, కాయిన్స్ వేసేవాళ్ళు. 7 కొండలు వాడ వెళ్ళటం నా గోవింద గోవింద.